డాగు ముడత కలంకనము లేని పవిత్రాలైన కన్యకగా నిలవబెట్టుకోవడం ఎట్లానో, భార్యని సరి చేసుకోవడం ఎట్లానో నాకు నేర్పిస్తాడు. భర్తతో సమాధానం లేక భర్తను మార్చమని నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, దేవుడు నేను వెళ్ళవలసిన మార్గాన్ని వాక్యము చెప్పకుండానే ప్రవర్తన ద్వారా భర్తని గెలుచుకోగలగడం ఎట్లానో దేవుడు నేర్పిస్తాడు. దేవుడు నా ప్రమేయం లేకుండా నా భార్యను మార్చేయడం, ఈ అమ్మాయి ప్రమేయం లేకుండా వాళ్ళ భర్తను మార్చేయడం, చర్చికి వచ్చో లేకపోతే అభిషిక్తుడి చేతి మీద ఆయన చేతుల్లో ఏదో మహిమ ఉంటుంది. దేవుడు పక్షపాతి కాదు కదా. దేవుడు పక్షపాత కాదు. మీ ప్రార్థనకి ఎంత విలువిస్తాడో నా ప్రార్థనకు కూడా అంతే విలువియాలిగా. మరి అప్పుడు ఎందుకు మనం స్పెషల్గా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం? దేవుడు పక్షపాత కాదు. ఆయన ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ విలువిస్తాడా? కాదు. నీతిమంతుడి మీద వర్షం కురిపించేది ఆయన, అనీతిమంతుడి మీద కూడా. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులకు కూడా ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి ఎందుకు స్పెషల్గా ఒకళ్ళ దగ్గర ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే రికమెండేషన్ తీసుకుంటాడు దేవుడు? మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు అవ్వట్లా, మీరు నా దగ్గరికి వస్తే నేను రికమెండ్ చేస్తే నా రికమెండేషన్ ఇని మీకు చేస్తాడా దేవుడు? అప్పుడు మీకంటే నాకు ఎక్కువ విలువ ఇచ్చినట్టేగా. అప్పుడు దేవుడు పక్షపాతం చూపించినాడు కదా. అనుకుందాం, ఇప్పుడు అయ్యగా పాస్టర్ గారు డాక్టర్ అనుకుందాం, మేమిద్దరం పేషెంట్లమే. ఈ అయ్యగారికి తలనొప్పి ఉంది, నాకు క్యాన్సర్ ఉంది అనుకుందాం. ఏమైంది? పుట్టినరోజు కంటే చచ్చిపోయిన రోజు మేలు అన్నాడుగా. మన చావు గురించి పెద్ద ఇష్యూ కాదు. ఆయనకి తలనొప్పి, నాకు క్యాన్సర్ ఉంది అనుకుందాం. డాక్టర్ గారు హాస్పిటల్లోకి వచ్చాడు. ముందు ఎవరికి ఇస్తాడు ట్రీట్మెంట్? ఎవరి దగ్గరికి వస్తాడు? అవునా? ఇక్కడ పులిపెట్టి దగ్గర నేను వాక్యం చదువుతున్నా. గుండె పగిలిపోయిన ఆయన ఎవరో దేవుడి దగ్గర మొహం కూడా ఎత్తుకోలేక హృదయం పగిలిపోయిన ఆయన ఎవరు వెనక్కి కూర్చుని ఉన్నాడు. దేవుడి సన్నిధి ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందా? మన ఫీలింగ్ ఏంటి తెలుసా? నా దగ్గర ఎందుకు విపరీతంగా అనాయింటింగ్ ఉండి మీ దగ్గర అక్కడ తక్కువ ఉంటుందని. అలాంటోడు కాదు మన దేవుడు. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆయన మనుషులకు విలువిచ్చేవాడు కాదు. ఒకడిని స్పెషల్గా, ఒకడిని ఎక్కువ, ఒకడు తక్కువ కాదు. మీరు ఇక్కడికి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తేనే మీకు వరాలు ఇస్తానని చెప్పాడు దేవుడు. మీరు ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసినా మీరు తింటారు. మరి చర్చికి ఎందుకు వస్తున్నారు? చర్చికి ఎందుకు రావాలా? ఎందుకు రావాలా అంటే, మనం దేవుని దగ్గర ఏది అడుగుతున్నామో, దేవుడు ఎందుకు మనల్ని వేరుగా పిలుచుకున్నాడో, మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబుగా మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధ చేయడం నేర్పిస్తాడు, బోధ చేస్తాడు. సో మన ఇంట్లో మనకున్న సమస్యలు, మన 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 పరిస్థితులు, దేవుడు వాటికి మనం చేస్తున్న ప్రార్థనలో వీటికి జవాబు ఎక్కడిస్తాడు? ఎలా ఇస్తాడంటే బోధలో నేర్పించటం మొదలు పెడతాడు. బోధ అన్నది దేవుని వాక్యంలో చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయేలీలకు కూడా దేవుడు బోధ చేశాడు, వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బాధ ఏంటి? అరే నేను ఇంత నేర్పిస్తున్నా వీళ్ళు నేర్చుకోకుండా ఆచారం ఎందుకు చేస్తున్నారని. బోధకి విలువీయకుండా, నేర్చుకోవడానికి విలువీయకుండా, నేను కానుకిస్తేనో బలర్పణిస్తేనో ఆచారం చేస్తేనో నాకు వచ్చుద్దని ఎందుకు అనుకుంటున్నారు? నేను అట్లా కాదు కదా, నేను మిగతా దేవతల టైపు కాదు కదా. నేను నేర్పిస్తా, వాళ్ళు నేర్చుకోవాలా. అప్పులు పాలైపోయాను ప్రభా అని అంటే, నేను వెళ్ళవలసిన మార్గాన్ని నాకు నేర్పిస్తాడు. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకం ఉంది. 1 తిమోతి 6లో ఏమి తిన్నామో ఏమి ధరించుకున్నామో దాంట్లో తృప్తిగా ఉండు. ఉన్న డబ్బుల్ని దుబారా చేయకుండా దేవుడిచ్చిన కొద్ది దాంట్లో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పిస్తాడు.
నాకు ఉపదేశం చేస్తాడు. నా మీద కన్ను దృష్టి ఉంచి నేను ఎక్కడ ఎలాంటి పనులు చేస్తున్నానో నాకు ఆలోచన. మీరు గమనించండి, ఒక తండ్రిలాగా ఆదరణకర్త అన్న మాట ఉంటుంది కదా, పరిశుద్ధాత్ముడు ఎవరైనా ఆదరణకర్త. ఇంగ్లీష్లో హెల్పర్, కంఫర్టర్ అన్న పేరుంది. ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఏంటి అని అంటే గ్రీక్లో పెరాక్లెటేస్ అనే మాట ఉంది. పెరాక్లెటేస్ అంటే ఒకసారి ఇటు వస్తారా, ఒకసారి వస్తారా. ఇప్పుడు ఈయన ఒక పనికి వెళ్తున్నాడు అనుకోండి, ఈయనతో పాటు పని చేయడానికి నేను కూడా ఈయనతో పాటు వెళ్తున్నాను అనుకోండి. ఈయనతో పాటు నేను కూడా ఏం చేస్తున్నాను, నడుస్తున్నా. పారాసైట్స్ అంటారు. పారాసైట్స్ అంటే మనతో పాటు మన కడుపులో పెరిగే పురుగులు ఉంటాయి కదా, ఉంటాయా, నూలు పురుగులు, వీటిని పారాసైట్స్ అంటారు. పారా అన్న మాటకు అర్థం ఏంటంటే మనతో పాటు. పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ అంటారు, అంటే చర్చ్తో పాటు పనిచేసే సంస్థలు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది, దాన్ని పారా చర్చ్ అంటారు. అంటే చర్చ్తో పాటుగా పనిచేసేది, మనతో పాటుగా బ్రతికేది. నేను తినేదాని మీద నా శరీరంలో నాతో పాటు బ్రతికేదాన్ని, ఆ పురుగుల్ని పారాసైట్స్ అంటారు. ఇప్పుడు ఈయన విశ్వాసి, ఈ విశ్వాసి దేవుని బోధ ప్రకారం నడుస్తున్నప్పుడు ఈ విశ్వాసితో పాటు నడిచేవాడు ఉంటారు చూసారా, ఈ విశ్వాసితో పాటు నడిచేవాడిని పారాక్లెటేస్ అంటారు. దీన్ని తెలుగులో ఆదరణకర్త అని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో హెల్పర్, కంఫర్టర్ అని తర్జుమా చేశారు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, మీరు నేర్చుకుని దేవుడి దగ్గర విని నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు సరిగ్గా నడక రానోళ్ళు ఉన్నారనుకోండి, యాక్సిడెంట్ పక్కన ఏం చేస్తారు, ఒక ఆయన పట్టుకుని నడిపిస్తారు పక్కనే ఉండి కదా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా, మీరు ప్రార్థన చేశారు, ప్రభా నా భార్యతో సమాధానంగా లేదు, అవునా, మీ పేరు పెళ్ళయిందా, పర్లేదు అయితే, లేకపోతే ఆమె ఫీల్ అవుద్ది. తేజ, ఈయనకు పెళ్ళయింది అనుకుందాం, భార్యతో సమాధానంగా లేదని ప్రార్థన చేశాడు. సరే తేజ, ఎట్లా సమాధానంగా నడవాలో నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు నిన్ను విడువడు అంటే అర్థం ఏంటి, తల్లి నిన్ను పాలిచ్చు బిడ్డను నేను నిన్ను అంటే ఏంటి అర్థం ఏంటి, నేను నిన్ను విడిచిపెట్టను, మీ ఆమెను మార్చేస్తానని చెప్పడు. ఎందుకంటే పొరపాట్లు రెండు వైపులు ఉంటాయి, అందులో బాధ్యతలు కూడా రెండు వైపులు ఉంటాయి. భార్యని సరిగ్గా నడిపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, భర్తది. భర్తతో సరిగ్గా మెరగాల్సిన బాధ్యత ఎవరిది, భార్యది కదా. సో ఈయన అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఒక స్నేహితుడిలాగా, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అంటాడు. అన్నాడా, స్నేహితుడిలాగా. పెరాక్లెటస్ మనతో పాటు వస్తా, భార్యతో అంటే ఇంట్లో సమాధానం తెచ్చుకోవాలంటే, ఈయన కదా నా దగ్గరికి వచ్చింది, నేను అనుకుందాం దేవుడిని, ఈయన కదా నా దగ్గరికి వచ్చింది, సో సమాధానం ఎవరి ద్వారా తీసుకురావాలి, ఈయన సమాధానాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళాలా. సో ఎవరికి నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తా. నువ్వు నడుస్తున్నప్పుడు నా కన్ను దృష్టి నీ మీద ఉంచుతా, నువ్వు ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నావో ఎట్లా వేస్తున్నావో నేను నీకు ఆలోచన. మనకి ఇలా చదవకపోతే వాక్యం అర్థం కాదు. సో మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు మీరు అవునమ్మా మీకు కావాలా, ప్రార్థన చేశారా, జేబులోంచి తీసి ఎట్టేయడు దేవుడు. మీరు ఏమేమి ప్రార్థన చేస్తున్నాడు జేబుల్లోంచి తీసి ఎట్టేయడు దేవుడు. మీ ప్రార్థనలకి అట్లా జవాబులు ఇస్తారనుకోవద్దు. మన ప్రార్థన చేయగానే ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు, మనతో సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతాడు, మనతో పాటు నడుస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు, నేను వెళ్ళవలసిన మార్గాన్ని నాకు తెలియజేస్తూ ఉంటాడు. అన్నిటికంటే పెద్ద అధ్యాయం ఏంటి బైబిల్లో, 119వ దావీదు కీర్తన. మీరు 119వ దావీదు కీర్తనలో ఎన్నిసార్లు దావీదు నాకు నీ ఉపదేశం, నీ వాక్యం, నీ ఉపదేశం కావాలా, నా ప్రాణం పోతుంది, నా ప్రాణం మంటి నుండుచున్నది, నీ ఉపదేశం కావాలా, నీ బోధ కావాలా,
నేర్పించు ప్రభువా అని. దేవుని దగ్గర నేర్చుకోవడానికి మనం సిద్ధపడాలా. దేవుడు ఇలా జేబుల్లోంచి తీసి ఇలా ఇస్తాడని మాత్రం అనుకోవద్దు. అరే ఇది ఒక్కటి చోటేనా అంటే కాదు. మీరు బైబిల్ చూడండి, కీర్తనలు 25 8-9 వచనాలు చూడండి. యెహోవా ఉత్తముడని యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించు. ఏం చేస్తాడు? యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు కదా. కనుక మార్గం గురించి పాపులకి ఏం చేస్తాడు? ఉపదేశం. దేవుడు బోధ చేసే దేవుడు, బోధ నేర్పిస్తాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన 9వ వచనం చూడండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. న్యాయ విధులను బట్టి ఆయన ఏం చేస్తాడు? దీనుల్ని నడిపిస్తాడు. సేమ్ ఇందాక అదే ఉందా? 32:8 ఇక్కడ కూడా అదే ఉందిగా. బోధ చేసి మనల్ని నడిపిస్తాడు. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘానికి ఎందుకు వస్తాం? మీరు చేసిన ప్రార్థనకి అందరి ప్రార్థనలు సమానమే, అందరికి జవాబిస్తాడు దేవుడు. ఎలా ఇస్తాడు? సంఘానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు. సో సంఘంలో ఏం జరగాల? మీకోసం ప్రార్థనలు చేయడం కాదు. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? సంఘానికి వచ్చినప్పుడు అయ్యగారు టైం ఇవ్వాలా, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలా? అవసరంలా. మీరు ప్రార్థన చేసినా నేను ప్రార్థన చేసినా ఒకటే. మరి అయ్యగారి దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మీకు బోధించాలిగా. వాక్యంలో నుంచి దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుడు ఏది ఎలా కలుగు చేస్తాడో మనకి నేర్పించాలిగా. బోధ వినటానికి సంఘం దగ్గరికి రావాలా. సంఘంలో దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవడానికి, దేవుడు ఎలాంటి అడుగులు వేయమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడో దేవుడు నేర్పించినప్పుడు నేర్చుకోవడానికి సంఘానికి వస్తాం. ప్రార్థన మీది. మీ ప్రార్థనకి ఎంత విలువ ఉంటుందో నా ప్రార్థనకు అంతే విలువ ఉంటుంది. మీరు ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి బోధ వినకుండా కొంతమంది అసలు అంటే జనరల్గా యేసుప్రభు ఉన్నప్పటి నుంచి స్త్రీలే యేసుప్రభుని బాగా వెంబడించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే ఉంటుంది. ఎప్పుడు ఈ నెంబర్ తక్కువే ఉంటుంది. ఏ ఊరు వెళ్ళినా ఈ నెంబర్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చాలా శ్రద్ధగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొన్ని ఊర్లో కూర్చుని ముసుకేసుకుని కూర్చుంటారు. వాళ్ళు వింటున్నారో లేదో తెలియదు. మేము చిన్నప్పుడు స్టడీ అవర్స్లో ఇంతే ఉండేది. మా పంతులు వచ్చి మధ్యలో కర్ర ఇటు తిప్పేవాడు. అంటే పుస్తకం ఇటు ఉండేది, ఇటు కూర్చునేవాళ్ళం పొద్దున్న ఆయన మనం చదువుతున్నాం లేదా ఆడి కర్ర ఇటు తిప్పితే చూసాం అనుకోండి వెళ్ళిపోతాడు. చూడలేదు అనుకోండి కర్ర తీసి మాకు ఆ ఛాన్స్ ఉండదు. మనం వింటున్నామా వింటలేదా కర్ర తీసుకు కూర్చుంటాం. మనం వినం, సగం వింటాం. అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి మాత్రం వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయించుకో. మీ ప్రార్థనకి ఆయన ప్రార్థనకి ఏమి తేడా లేదు. మీ ప్రార్థనకి ఆయన ప్రార్థనకి ఏమి తేడా లేదు. మీరు ఇక్కడికి వచ్చి ప్రతిసారి తల మీద చేయించుకొని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేర్పిస్తున్నది జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా? అది కావాలా. ఎందుకనంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సహవాసంలో మనకు ఉపదేశం చేస్తా, మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకి నేర్పిస్తా, ఆయన మనతో వస్తాడు, మీతో పాటు నడుచుకుంటూ వస్తాడు, మీతో పాటు వస్తాడు. మీరు బోధ విని బోధ ప్రకారం వెళ్తున్నారా లేదా? ఆయన ఏం చేస్తాడంట? పాపులకు ఉపదేశం చేస్తాడంట. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించుటకు తన మార్గమును దీనులకు నేర్పును. తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. యెషయా గ్రంథం 48
యెషయా గ్రంథం 48, 17, 18. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనై నా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేను నీకు ఉపదేశము చేయదు. ఏం చేస్తానంటున్నాడు? ప్రయోజనం కలగాలంటే ఉపదేశం. సో మన జీవితాల్లో ప్రయోజనం ఎలా, దేవుని దగ్గరకు వస్తే ప్రయోజనం ఎలా కలుగుద్ది? దేని ద్వారా కలుగుద్ది? ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళి తల మీద చేయించుకోవడం వల్ల కలుగుద్ది? అట్లా చెప్పేవాళ్ళు బయట దొంగ బోధకులు చాలామంది ఉన్నారు. లోకల్ చర్చిలో, స్థానిక సంఘంలో మన జీవితాలని గమనించుకుని మీకోసం నా కోసం ప్రార్థన చేస్తా, ప్రభువు దగ్గర కూర్చుని వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని బోధించే కాపరులని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళి తల మీద చేయించుకొని ప్రార్థన చేయించుకుంటే స్వస్థత వచ్చుద్దో, అద్భుతాలు జరుగుద్దో, ఇది సాతానుగాడు చేసే మోసం. దేవుని లెక్క ఏంటి తెలుసా? ఆయన ఏమంటాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను ఉపదేశం చేయు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్రాంతరంగముల వలెను ఉండును. క్షేమము, ప్రయోజనము, క్షేమము ప్రయోజనము కలగాలంటే ఏం చేయాలా? ఉపదేశములో, బోధలో ఎదగాల, టీచింగ్లో ఎదగాల, ఆచారంలో కాదు. ఆచారం దేవుడు కుదరదు. ఫస్ట్ సెషన్లోనే చెప్పేది, ఆచారం కుదరదు దేవుడి దగ్గర. మరి దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేయాలా? ఇజ్రాయేలీలు చేసిన పెద్ద తప్పేంటి తెలుసా? దేవుని బోధకి చెవు ఇవ్వలా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఓ మనుషుడా, మేలనేది ఏంటో నీకు ఆల్రెడీ నేను నీకు చెప్పా. ఏం తీసుకుని రావాలి యెహోవా సన్నిధికి? ఎంత కానుక ఇవ్వాలి మా అబ్బాయి పెళ్ళి అవ్వడానికి? ఏం చేస్తే మాకు పిల్లలు పుడతారు? ఏం చేస్తే మాకు కష్టం పోద్ది? ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా? దేనికి ఎంత కానుకలు ఇవ్వాలా? హైదరాబాదులో నిలువు దోపిడీ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. గండిమైసమ్మ అని ఒక ఏరియా ఉంది హైదరాబాద్లో. అక్కడ ఒక క్రిస్మస్ ఫంక్షన్లో మాట్లాడటానికి నన్ను పిలిచారు. నాది మెసేజ్ ఒక చర్చిలో. ఇక మన క్రిస్మస్ ప్రోగ్రాం అంటే డ్యాన్స్లు, పాటలు చాలా ఉంటాయిగా. నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఈ పాస్టర్ గారు ఇంకొక ఆయన తీసుకుని వచ్చి ఈయన సతీష్ కుమార్ కల్వరి టెంపుల్ మెయిన్ ఇదండి, మంచి బిలీవరు, ఆయన డిజైన్ చేసిందంత ఈయన విధవరాళ్ళకి చీరలు ఇస్తాడు, మీరేం ప్రసంగం చేయాలి. కూర్చోబెట్టారు. సరే ఆయన మాట్లాడుతున్నాడు నాతో. బ్రదర్ మీరు కల్వరి టెంపుల్ చూసారా అన్నాడు. చూడలేదు సార్ అన్న. అయ్యో చూడకపోతే ఎట్లా అండి, మీరు యవనస్తులు చూడాలన్నా. కుదరదండి, నేను చాలా తిరుగుతుంటాను సార్, బిజీగా ఉంటాను, అవ్వలేదండి అన్న. కాదండి మీరు చూడాలి, మీకు మంచి ఇది ఇక ఆపట్లా నన్ను కదిలిస్తున్నాడు పొద్దాక. నేను అన్నాను సార్ చిన్న డౌట్ సార్ అన్న. ఏంటని అన్నాడు. క్రొత్త నిబంధనలో టెంపుల్ అనేది అసలు ఎక్కడుంది? గుడి, మందిరం అనేది కొత్త నిబంధనలు ఏడుందన్న. పాత నిబంధనలో ఒకటి ఉంది, దాన్ని ముందు నెబుకద్నెజర్ పడేశాడు, తర్వాత జెరుబాబేలు కట్టాడు, దాన్ని హేరోదు రెనోవేట్ చేశాడు. క్రీస్తు శకం 70 సంవత్సరాలు రోమీలు సమూలంగా పడేశారు. ఒక గోడ మాత్రం మిగులుంది యెరూషలేములో ఇప్పటికీ, మిగతాదంతా పడిపోయింది. క్రొత్త నిబంధనలో అసలు మందిరం, గుడి, టెంపుల్ అన్నది అసలు ఎక్కడుంది అంటే ఆయన ఏమన్నాడు అంటే అయ్యగారు తప్పనా అన్నాడు. నేను అయ్యగారి దాకా వెళ్ళలేదండి, మీరు చెప్పండి నాకన్నా. హృదయం పరిశుద్ధాత్మ దేవుని యొక్క, మన శరీరం దేవుని యొక్క మందిరం. ఇది మందిరం కాదు, ఇది మందిరం. మన శరీరం
దేవుని యొక్క మందిరం. దేవుడు ఈ మందిరంలో ఉంటాడు. ఇప్పుడు నెహేమియా మందిరం కట్టాడా, కాంపౌండ్ వాళ్ళు కట్టాడా? ప్రాకారాలు కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. ఆయన మందిరం కట్టలా, జెరుబాబేలు కట్టాడు. జెరుబాబేలు మందిరం కడితే ఎజ్రా ఆరాధన మొదలు పెడితే నెహేమియా వచ్చి చుట్టూ ప్రాకారాలు కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. కట్టడానికి 52 రోజులు అయిందా, లేదా 52 రోజుల్లో కట్టమని దేవుడు ఏమన్నా కండిషన్ పెట్టాడా? కట్టడానికి 52 రోజులు అయ్యింది, అంతేగాని దేవుడు 52 రోజుల్లో కట్టమని నెహేమియాకి కండిషను పెట్టలా. అయినా అసలు నెహేమియా కట్టింది మందిరం కాదు, ప్రాకారాలు. నేను అడిగా, ఇప్పుడు 52 రోజుల్లో కట్టారు అన్న వాక్యం తీసుకుని 52 రోజుల్లో మందిరం కట్టమన్నారు దేవుడు అని కండిషన్ పెట్టి అసలు నెహేమియా మందిరం కట్టకపోతే, ప్రాకారాలు కడితే, నెహేమియాలో ఉన్న వాక్యం తీసుకుని టెంపుల్ కట్టమని నూతన నిబంధనలో లేనిది, నూతన నిబంధనలు లేదు, దాన్ని కట్టమని ప్రాకారాలకు కట్టిన వాక్యాన్ని తీసుకుని వచ్చి మందిరాన్ని కట్టమని దేవుడు అట్ట చెప్పాడన్న. ఆయన మాట్లాడటం మానేశాడు, నేను కదిలించడం మొదలుపెట్టా. మనం ఆలోచించాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎద్దు బెటరు, గాడిద బెటరు, నా ఊళ్ళో ఆలోచించట్లేదురా బాబు, వీళ్ళు పెంచుకున్నాను. మేము చిన్నప్పుడు దొంగ అని ఒక సినిమా వచ్చింది, చిరంజీవి గారిది, హిట్ అవ్వగానే అల్లరి దొంగ, జేబు దొంగ, మంచి దొంగ, అల్లుడు దొంగ, అంటే ఇక సెంటిమెంట్ అనమాట. దొంగ అని పేరున్న ఈ సినిమాలన్నీ హిట్ అవుతాయని. కల్వరి టెంపుల్ అన్నమాట హిట్టు. ఇక ఈ టెంపుల్ ఆ టెంపుల్, కల్వరి అన్నది హిట్టు, కల్వరి స్వరం, కల్వరి నాదం, కల్వరి మన్నా అన్నది హిట్టు, మన్నా మాధుర్యం, ఇక మనోళ్ళు ఇదే టైటిల్స్. జేసీఎన్ఎం హిట్టు, జేసీఎన్ఎంఏ, జేసీఎన్ఎంబి, జేసీఎన్ఎంసి, జేసీఎన్ఎండి. మీరు గమనించండి, ఈ హిట్ ఫార్ములా ఉన్నాయి సినిమా పేర్లలాగా. ఒక చర్చి పెద్దది గొప్ప బాగా ఉంటే ఆ చర్చి పేరు మీద అటు తిప్పో ఇటు తిప్పో ఇంకొక చర్చి పేరు పెట్టి సూట్లు వేసుకునే చెప్పాలా వాక్యం, బూట్లు వేసుకునే చెప్పాలా వాక్యం. ఇది మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమని చెబుతున్నారు? మా దగ్గర దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు. నీ స్థానికంగా ఉండే సంఘ కాపరి ప్రార్థన చేసుకుని దేవుడు ఏమి నేర్పించమన్నాడో ఆయన దేవుని దగ్గర కనిపెట్టుకుని నేర్పించడానికి కాపరి ఇక్కడ నిలబడతాడు. మనకు ఆయన పెద్ద కనిపీడు. నాకేదో ప్రత్యేకమైన అభిషేకం ఉందని టీవీల్లో వాటిల్లో వీటిల్లో ఖర్చు పెట్టుకుని పెద్ద పెద్ద స్టేడియంలు వేసి సూట్లు వేసుకున్నవాడు ఆయన దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళి నిలబడితే ఈ అయ్యగారికి కనీసం 100 రూపాయలు కూడా ఈనోళ్ళు హైదరాబాదులో సతీష్ కుమార్ చర్చికి, ఆ చర్చికి, ఈ చర్చికి 10,000, 20,000, 30,000 ఇక్కడ కడుపు మార్చుకుని డబ్బులు పంపించేవాళ్ళు ఉన్నారు తెలుసా. ప్రపంచంలోనే పెద్ద చర్చి ఖమ్మం సైడ్ వెళ్తా ఉంటే వరంగల్ దగ్గర, అవునా, చర్చి ఎందుకు బిల్డింగ్ చర్చి ఎందుకు అయింది? లెబనాన్ నుంచి కర్ర తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వచ్చి తలుపు చేయిస్తే, యెరూషలేములోంచి మట్టి తీసుకొచ్చి పునాది వేస్తే దేవుని సన్నిధి ఏమైనా ఉంటుంది ఇక్కడ? దాంట్లో ఏమైనా ఉంటుందా? ఏముండదు. దేవుడు మనుషులతో సంబంధంలో ఉండటానికి ఇష్టపడతాడు, తండ్రిగా ఉండటానికి ఇష్టపడతాడు. మనం ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో నడుస్తా, మనకు ఉపదేశం చేస్తా, నేర్పిస్తా, మనం ఎలా బ్రతకాలో మనతో పాటు మనకు సహాయం చేసి ఆలోచన చెప్పడానికి ఇష్టపడతాడు. లీలలు, అద్భుతాలు ఇట్లా వేసేసే టైపు కాదు దేవుడు. అది కాదు. మనం
ప్రార్థన, దేవుడి దగ్గర చాలామంది ప్రార్థన చేస్తాం, అందరం ప్రార్థన చేస్తాం, కానీ ఎంతమంది దేవుడు ప్రార్థనకి జవాబు ఎలా ఇస్తాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఉపదేశం ఎంత, సామెతల గ్రంథం తీయండి 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10, 11, 12, 13. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు అగుదువు. ఏం చేస్తే? ఆలకించి, తల మీద చేసుకుని ఆలకించి అంగీకరిస్తే. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. మీరు గమనించండి, కంటిన్యూస్గా మీకు 2 మాటలు కనిపిస్తున్నాయి. ఏం మాటలు? బోధించటం, నడిపించటం. బోధించటం, నడిపించటం. సంఘం ఎందుకు? సంఘానికి ఎందుకు? మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇళ్ళల్లో దేవుని దగ్గర అడుగుతున్నారు మీ జీవితాలకి. దేవుని యొక్క బోధ, దేవుని యొక్క నడిపింపు. నీ జీవితాన్ని రోజు చూస్తున్న నీ స్థానికమైన కాపరి నీ దగ్గర నీకు చెప్పడం కోసం దేవుని దగ్గర నేర్చుకుంటున్న స్థానికమైన కాపరి ఆయన బోధ చేస్తా, ఆయన నడిపించడానికి దేవుడు సంఘంలో నాయకత్వాన్ని, కాపరుల్ని, పెద్దల్ని వాడుకుంటాడు. సో సంఘం ఎందుకు? బోధ కోసం, నడిపింపు కోసం. ప్రార్థన మీరు చేసిన ఒకటే, నేను చేసిన ఒకటే, కానీ బోధ, నడిపింపు చాలా ఇంపార్టెంట్. చదువున్నానా? నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఎప్పుడది? ఆయన బోధ చేసి ఆయన ఎప్పుడైతే నడిపించడం మొదలు పెడతాడో, ఆయన బోధ ప్రకారం, ఆయన నడిపిస్తున్న ప్రకారం నువ్వు అడుగులేస్తుంటే నీ అడుగులు ఎప్పుడు కూడా ఇరుకులో పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నీ పాదము తొట్టిల్లదు. సో మీరు నడుస్తున్నప్పుడు మీ అడుగు ఇరుకులో పడకుండా, మీరు పరిగెడుతున్నప్పుడు మీ పాదం తొట్టిల్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? బోధ, నడిపింపు. చివరికి కొలసీ పత్రికలో 2వ అధ్యాయము, 3వ అధ్యాయం 16వ వచనం. మరియు కృతజ్ఞుడై ఉండండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. ఆగండి. సంగీతము, కీర్తనలు, పద్యాలు, పాటలతో కూడా ఏం చేయాలా? పాటలు ఏం చేయాలా? ఒకళ్ళతో ఒకళ్ళు. సో పాట కూడా చివరికి చర్చిలో పాడే పాటలు కూడా యాక్చువల్గా దేనికోసం ఉండాలా? పాట బోధ చెయ్యాలా? పాటలో ఎమోషన్ ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి, కానీ పాటలో ఉన్న మాటలు ఏం చేయాలా? బోధ చెయ్యాలా? ఎక్కడున్నాయి ఆ పాటలు? ఏం బోధ చేయగలిగే పాటలు ఎక్కడున్నాయి? అట్లాంటి పాటలు లేవు. బోధ ఎవరు వింటున్నారు? ప్రసంగాలు జరుగుతాయి. ప్రసంగం వేరు, బోధ వేరు. తెలుసా డిఫరెన్స్ ఏంటో ప్రసంగానికి, బోధకి? ప్రసంగం అంటే ఏంటంటే, చదువు మీకు చాలా అవసరం, చదువుకుంటే మీ జీవితాలు బాగుంటాయి, మీ వయసుతో చదువుకి సంబంధం లేదు, రండి చదువుకుందాం అని మిమ్మల్ని ప్రేరేపించేది ప్రసంగం. చదువుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి, చదువుకోకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, ఇది ప్రసంగం. మిమ్మల్ని చదువుకోవాలన్న ఆలోచన కలుగు చేస్తుంది. మీరు స్కూల్కి వచ్చి కూర్చున్న తర్వాత కూడా మీరు చదువుకోవడం చాలా అవసరం, మీరు చదువుకోకపోతే మీ జీవితాలు స్కూల్కి వచ్చిన తర్వాత ఏం చేయాలా? బోధ ABCDలు నేర్పించాలా? 1, 2, 3 నేర్పించాలా?
అంతే కదా. స్కూల్కి వచ్చిన తర్వాత కూడా ఎంతకాలం ఈ పాపిష్టి బతుకులు విడిచిపెట్టారండి. వాళ్ళు చర్చికి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? చర్చికి వచ్చారు. చర్చికి వచ్చిన వాళ్ళని ఎంతకాలం ఈ పాపిష్టి బ్రతుకులు రండి విడిచిపెట్టి ఇంకెక్కడికి రావాలి వాళ్ళు? ప్రసంగం వేరు, బోధ వేరు. బోధ కూర్చుని క్లాసు ఎలా నేర్పిస్తారో, ఏబిసిడీలు, ఐలు, అంకెలు, టేబుల్స్ ఒక్కొక్కటి నేర్పిస్తారు కదా. నేర్చుకుని వచ్చిందా రాదా, మీకు వచ్చిందా రాదా కనుక్కొని మీకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ది. అది కదా ఉపదేశం, బోధ. అసలు అట్లాంటి ఉపదేశం బోధ పెడితే అసలు ఈ మధ్య ఎవడన్నా వస్తాడు చర్చిలకి? పోనీ మీరు వస్తారా? వాళ్ళ సంగతి పక్కన పెడతాం. మీరు వస్తారా? బోధ చాలా అవసరం. ఎందుకు తెలుసా? దేవుని యొక్క మన ప్రార్థనలకు ఆన్సరు దేవుడు ఈ బోధలో నుంచి, ఉపదేశంలో నుంచి ఇస్తాడు. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కాకపోతే దేవుని దగ్గర నుంచి జవాబు ఎట్లా తెచ్చుకోవాలో మనకి చేతవ్వాల. ఆది సంఘంలో ఏం జరిగింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అప్పుడు సంఘం స్టార్ట్ అయింది. సంఘం స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగింది? 40వ వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు 2. ఇంకనూ అనేక దినములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖుల్లాగా ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సో వీళ్ళందరూ సంఘంలోకి బాప్తిజం తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? వీరు అపోస్తుల బోధయందును, ఫస్ట్ ఏంటి? అపోస్తుల బోధయందును, సహవాసమందును. సహవాసం ఎందుకు? ఆయన వెంబడిస్తే, వెలుగులో ఉన్న ప్రకారం నడిస్తే మనలో ఏముంటుంది? సహవాసం. సహవాసంలో ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకోవడం ఉంటుంది. ఒకరి కష్టంలో ఒకళ్ళు నిలబట్టడం ఉంటుంది. ఒకరిని ఒకళ్ళు ఆదుకోవడం ఉంటుంది. బోధ, సహవాసం. రొట్టె విరచడం బల్ల కాదు. రొట్టె విరచడం అంటే భోజనం అని. వాళ్ళు భోజనం మనలాగా మనం వడ్డించడం అంటాం. ఎందుకంటే మనం రైస్ వడ్డించండి అంటాం. వాళ్ళు పెద్ద రొట్టె చేస్తారు. యజమాని ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి దాన్ని విరిచి పంచి పెడతారు. రొట్టె విరచడం అంటే భోజనం. సహవాసం, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారు. కలిసి వీళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు కూర్చుని భోజనం అంటే ఒక కుటుంబంగా సంఘం మారుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎడతెగక ఉన్నారు దీంట్లో. అంటే బోధలో ఎదుగుతున్నారు, అన్యోన్యతలో ఎదుగుతున్నారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు, ఒక కుటుంబం లాగా కలిసి తింటున్నారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇది సంఘం, ఆది సంఘం చేసిన పని. ఇది ఆది సంఘం చేసిన పని. మనం అట్లా ఉండదు. వచ్చినప్పుడు పలకరిస్తాం, ఆ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాం. ఎవడు కష్టం కోసం వాడు ప్రార్థన చేసుకుంటారు, ఎవడు ఇబ్బందుల కోసం వాడు ప్రార్థన చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు పర్సనల్గా వచ్చి అయ్యగారి దగ్గర వెళ్ళేటప్పుడు బ్రదర్ వెళ్ళొస్తాను అని బయట మాట్లాడతారు. నా కష్టం నాదే, ఆయన కష్టం ఆయనదే, ఈ చెల్లి కష్టం ఈ చెల్లిదే, ఎవరు కష్టం వాడిదే, ఎవడు ఇబ్బంది అయింది. ప్రార్థన చేసుకుంటే చర్చికి వచ్చి దేవుడు సెట్ చేస్తాడు అనుకుంటాం. కానీ దేవుడు పనిచేసే విధానం అట్లా ఉండదు. దేవుడు పనిచేసే విధానం అట్లా ఉండదు. దేవుని వాక్యాన్ని ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నాను? బోధ చేస్తున్నా. ఎందుకు? దీన్ని మనం అలవర్చుకోవాలని. గమనించండి అమ్మా, మీ ప్రార్థన ఎంత బలమైందో అందరి ప్రార్థన కూడా అంతే బలమైంది. దేవుడు ప్రార్థనకి బలమే ఉండదు, ప్రార్థన వినే దేవుడు చూపించే కృపలో ఉంటుంది. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ప్రార్థన చేస్తున్న మీరు మీకున్న కష్టంలో, మీకున్న శ్రమలో ఎటువంటి బోధ మీరు తీసుకుంటున్నారు? దేవుని దగ్గర ఎటువంటి నడిపింపు మీరు తీసుకుంటున్నారు? మిమ్మల్ని మీకోసం నేర్చుకుంటా మీకు నేర్పించే కాపరి దగ్గర, బోధ చేసే వాళ్ళ దగ్గర
నేర్చుకోవడానికి మీరు ప్రయాసపడాల్సిన అవసరత చాలా ఉంది. ఇటువంటి నమూనాలున్న సంఘాలు కనిపీట్లా, ఇటువంటి నమూనాలున్న సంఘాలు కనిపీట్లా. ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, అక్కడికి వెళ్తే ఏదో జరిగిపోద్ది, దూరపు కొండలు ఉనుపన్న టైపులో జనాలు మందలుగా ఈ చర్చి కాకపోతే ఆ చర్చి, ఆ చర్చి కాకపోతే ఈ చర్చి, లేకపోతే టీవీలో వాక్యం పెట్టుకుని వాళ్ళు అడిగితే డబ్బులు పంపించి ఏదో జరుగుద్ది అనుకుంటున్నారు. అది అట్లా జరగదు. మీకోసం భారంగా దేవుని దగ్గర నేర్చుకుని నేర్పించే నాయకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తా దేవుడు మనతో పాటు నడుస్తా మనకి నేర్పించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ప్రతి ఒక్కడికి ప్రార్థనకి జవాబిస్తాడు, కానీ ఆయన విధానంలో ఇస్తాడు, మన విధానంలో కాదు. మన సహవాసంగా మనం కలిసి ఉంటా, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకుంటా, అన్యోన్యత ఒక కుటుంబంలాగుంటా మనం ప్రార్థన చేస్తా, మనం సరైన బోధలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవుడు మొట్టమొదటిసారి మొదలుపెట్టిన ఆది సంఘాన్ని పోలిన సంఘంగా ఉంటాం. లేకపోతే మనం ఎక్కడో మిస్ అయిపోతాం. నిజమైన విశ్వాసం ఎలా ఉంటుందో చెప్పా, ప్రభు దగ్గర ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఈరోజు రెండు విషయాలు మాట్లాడా. అయ్యగారు నేను ఆపుతున్నా, కానీ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. విని వదిలేయొద్దు. ఆచరణలో రకరకాల భూములు ఉన్నాయి. బండరాయి, పిచ్చుకలు కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి. కొన్ని నేల మీద పడతాయి, వేర్లు కొంచెం దూరం వెళ్తాయి, దానివల్ల ఉపయోగం లేదు. మంచి నేల ఉంటుంది, నేర్చుకున్న దాన్ని సత్యము వాక్యంలో నేర్చుకున్న దాన్ని బట్టి వేరుపారి చెట్టు బలంగా ఎదుగుతుంది. వాక్యంలోకి మీరు ఎంతగా వెళ్తారో పైన ఉన్న చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది. వాస్తవానికి పైన ఉన్న చెట్టు కంటే కింద ఉన్న వేరు పెద్దగా ఉంటుంది, ఇది బలంగా, దీంట్లో ఉంటుంది స్ట్రెంగ్త్ అంతా. మీరు వాక్యంలో మిమ్మల్ని ఎలా స్థిరపరుస్తున్నారు, బోధ ఏం చేస్తుందంటే భూమిలోకి వేర్లు చొచ్చుకురిపోయి వెళ్ళడానికి ఎలా సహాయం చేస్తుందో నేను ఈరోజు కూడా మీకు అదే ప్రయత్నం చేస్తున్నా. మీ ఆలోచన వాక్యంలోకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నా. సరైన ఉపదేశం చేసే నాయకత్వం, లోకల్ పాస్టరు, స్థానిక కాపరి, మన మీద ఒక బాధ్యతతో ప్రభువు దగ్గర వాక్యాన్ని నేర్చుకునే కాపరి ఎక్కడో దూరం నుంచి వచ్చి అద్భుతాలు చేసేవాడు కంటే గొప్పడు. ఈ విషయం సంఘంగా మనం అర్థం చేసుకోవాలి. బోధ నేర్పించేవాడు మీకు ఏదో జరిగిపోద్ది అని సాక్ష్యాలులాగా చూపించి ఒక అమ్మ కానీ ఒక బాబు కానీ ఒక అయ్య కానీ అన్న లెక్కలో టీవీల్లో చేసేవాడు కంటే స్థానికంగా మీకు బోధ చేసేవాళ్ళు మీ ఆరోగ్యానికి, యాక్చువల్గా ఆత్మీయ ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన బోధలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మీ ప్రార్థనలకి జవాబు కావాలి అని అంటే ఆ జవాబు దేవుని బోధ, ఉపదేశములో, నడిపింపులో దొరుకుద్ది. కానీ దేవుడు ఇలా తీసి అడిగిన వాళ్ళకి అడిగినట్టు అట్లా ఇవ్వడం, అట్లా ఉండదు. మరి స్టార్టింగ్లో ప్రభువులోకి వచ్చినప్పుడు జరిగింది కదా అంటే, చిన్నపిల్లలు నాన్న పువ్వా కావాలంటే నీళ్ళు ఇస్తాం, ఆచెళ్దామంటే బయటకు తీసుకెళ్దాం. 20 సంవత్సరాల తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న పువ్వా కావాలన్నాను అనుకోండి, ఆచెళ్దామా అని అనుకోండి, ఏమంటాడు మా నాన్న, అరే ఎద్దులాగా పెరిగేవి ఏంద్ర ఇంకా. ఇప్పుడు ఎదుగుతున్నామంటే ఎదగనప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, మాటలు సరిగ్గా రానప్పుడు వాళ్ళు తప్పులు చేస్తున్నా కానీ మనం అర్థం చేసుకుని వాళ్ళు ఎట్టడిగినా కానీ మనం అట్లా ఇస్తాం. సో మీరు దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో కొన్నిసార్లు దేవుడు మీకు అట్లా చేస్తాడు. చిన్నగా ఆత్మీయ స్థితిలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. కానీ ఎదుగుతున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? పిల్లలు ఎదుగుతున్నప్పుడు మనం ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకుని తండ్రికి చేతికి అందేవాడిగా ఉండాలని కదా కోరుకునేది.
30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీ అబ్బాయికి మీరే స్నానం చేయించి, మీరే గుండీలు పెట్టి, మీరే తలదువ్వి, మీరే పౌడర్ రాయాల్సి వస్తుంది అనుకోండి, మీ అబ్బాయి గురించి మీరు సంతోషపడతారా? తల్లిగా ఇంకా నేనే చేస్తున్నాను, తండ్రిగా నేనే చేస్తానంటారా? లేకపోతే మీ వాడు అది చేసుకోలేకపోతున్నాడని దిగులు పడతారా? దిగులు పడతారా, సంతోషపడతారా? నేనే చేస్తున్నా తల్లిగా అని సంతోషపడతారా? లేదా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వాడు మాట్లాడటం రాక, వాడు పని చేసుకోవడం రాక, పనులన్నీ మీరే చేయాల్సి వస్తుంది అనుకోండి, దిగులు పడరా? 30-20 సంవత్సరాల తర్వాత కూడా ఆత్మీయ స్థితి పాస్టర్ గారు యాజకుడిలాగా పెళ్ళిళ్ళు చేయడం, తద్దినాలు చేయడం, పుట్టినరోజులు చేయడం, గృహప్రవేశ, ఇదే పనిలో ఉన్నాడు అనుకోండి, పొద్దాక ఆయనే మీకు తలదువ్వి, ఆయనే పౌడర్ రాసి, ఆయనే గుండీలు పెట్టి, ఆయనే చెప్పులు ఇచ్చి, అన్నీ ఇదే పని అనుకోండి పాస్టర్కి. మనం వెతుకుతున్నావా లేకపోతే మెంటల్గా మనం ఇంకా ఎదుగు బదుగులేని జీవితం అది? ఉపదేశం బయట చాలా మోసాలు ఉన్నాయి. దేవుని సాక్షిగా నేను ఒకటి చెప్తున్నది ఏంటనంటే, నేను జోసెఫ్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను ఎట్లయితే నేర్చుకుని నా సంఘానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో, ఆయన కూడా నేర్చుకుని సంఘానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘానికి అటువంటి నాయకత్వం ఉండటం అన్నది దేవుని కృప, దేవుడు నడిపింపు ఉంటుంది. ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికి ఒకే రకంగా అర్థం కాకపోవచ్చు, కానీ మేము నేర్పిస్తుంటే నేర్పించడానికి మీతో పాటు వచ్చేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. సర్వసత్యంలోకి నడిపించేది ఎవరు తెలుసా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో అర్థం అవ్వచ్చేమో, కానీ ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్లు ఎవరు నేర్పిస్తాడు? దప్పిక మనకుంటే యేసు ఏమంటారు తెలుసా? దప్పికొనుచున్న వారులారా నా వద్దకు రండి. సో నేను నేర్చుకోవాలని ఆశ నాలో ఉంటే దేవుడు తప్పకుండా దప్పిక తీరుస్తాడు. సో ఉపదేశము, నడిపింపు, దీనికి లోబట్టం మనం నేర్చుకున్నామంటే మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడం మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయనా, మరొకసారి మీరు నాకు నేర్పించి నీ బిడ్డలకు నేర్పించాను ప్రభా. నా జ్ఞానం కొంచెమే ప్రభా, విన్నవాళ్ళ జ్ఞానం కూడా కొంచెమే ప్రభా. మేమన్నీ ఒకే రకంగా అర్థం చేసుకోలేము, కానీ నీ ఆత్మ, పరిశుద్ధాత్ముడు మాతో పాటు వస్తే మేము సర్వసత్యంలోకి నడిపించబడతామని మాకు తెలుసు నాయన. నేను చేసిన ఈ బోధ వాళ్ళ జీవితాల్లో ఉపయోగపడినట్లు నాయన, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంలో వాళ్ళు నడవగలగడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీరు ఉపదేశించే దేవుడు అని, నడిపించే దేవుడు అని, మేము నడుస్తున్నప్పుడు మా మీద నీ కనుదృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పే దేవుడు అని, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆలోచన చెప్తున్నప్పుడు నీ దగ్గర విని నేర్చుకోగలిగే మనసు మాకు ఇవ్వమని. ఇదిగో నాయనా, ఈ సంఘము ప్రభా సత్యవాక్యములో స్థిరపడి, సత్యబోధలో స్థిరపడి ప్రభా గొప్ప సాక్షిగా ఉండే సంఘంగా మీరే నాయన వీళ్ళు తీర్చిదిద్దమని, సంఘ కాపరులను బట్టి నాయన వాళ్ళకి ఇచ్చిన మనసును బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకించి వాస్తవానికి నేను అన్నకు ఫోన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, రవికాంత్ అన్నకి ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే, యూత్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అన్న. యూత్ మీటింగ్ కొరకు మాకు ఏదైనా ఒక చిన్న సలహా, లేకపోతే ఒక మంచి రెఫరెన్స్, ఏదైనా ఒక పుస్తకం కానీ మాకు ఏదైనా ఇస్తారేమోననే ఉద్దేశంతో కార్తీక్ నేను అన్నని కలుసుకోవడం లేక ఫోన్లో రీచ్ అవ్వడం జరిగింది. మరి నేను మాట్లాడుతున్నప్పుడు అన్నకి ఏం నచ్చిందో నాకు ఆ రోజు తెలియలేదు, కానీ
అన్నయ్య అన్నారు, నేనే వస్తాను మీ చర్చికి, ఇలాంటి సేవకుల్ని బలపరచడం, వారి సంఘాలను బలపరచడం అది దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. నేను ఖచ్చితంగా వస్తాను, నేను ఖచ్చితంగా సంఘాన్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాను, దేవుడు నాకు నేర్పించినవి చెప్పడానికి ఇష్టపడుతున్నాను అన్నారు. మేము చాలా సంతోషపడ్డాం, ఒక రకంగా షాక్ అయ్యాం. అన్నకున్న బిజీ షెడ్యూల్ అదంతా కార్తిక్ చెప్తుంటాడన్న, నాకు చాలా అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి చర్చిలో, అందరితో అన్న ఇంటరాక్ట్ అవుతారని. సో అట్లా రావడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా సంఘం తరపున, మా కుటుంబం తరపున మీకు ప్రత్యేకంగా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 10 నిమిషాలు టైం ఉంది మన దగ్గర, ఒక్క 10 నిమిషాలు టైం ఉంది. ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ టీచర్స్కి ప్రత్యేకమైన సెషన్స్ ఉన్నాయి. ఎవరైతే సండే స్కూల్ టీచర్స్ ఉన్నారో, మీరు ఒకవేళ చర్చిల్లో ఎవరైనా సండే స్కూల్ నడిపించే వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉండవచ్చు. అన్న కొద్దిసేపు వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఈ ఉదయం నుంచి అన్న క్రైస్తవ విశ్వాసం గురించి, అట్లాగే తర్వాత ప్రార్థన జీవితాన్ని గురించి ఉదయం నుంచి మాట్లాడారు కదా. ఒక 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మీలో ఎవరైనా, అది చిన్నదైనా పెద్దదైనా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఒక కొద్ది కార్యక్రమం పెడితే బాగుంటుందేమన్న ఆలోచన కలిగి ఉన్నాం. మీలో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అది ఏదైనా సరే మొహమాటం లేకుండా అడగండి. మా చర్చిలో ఒక సమస్య ఉందన్న, అదేంటంటే కొంచెం కిక్ కొట్టాలి స్టార్టింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయితే మళ్ళీ అందరూ వెళ్ళిపోతుంటారు. సో ఆ 10 నిమిషాలని మీరు త్వరగా వినియోగించుకోగలిగితే మీ ప్రశ్న చిన్నదైనా పెద్దదైనా అన్న ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకసారి మీరు మీ క్వశ్చన్స్ని మీరు రేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక 10 నిమిషాలు మాత్రమే, టైం వేస్ట్ చేయొద్దు, టైంని అలా ప్రొలాంగ్ చేయొద్దు. టకటక మీకు ఉన్న ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే అడగండి. ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ మొదలవుతారు. కాబట్టి ఈ 10 నిమిషాలలో వినియోగించుకుందాం. ఇది అయిపోయిన తర్వాత, Q&A అయిపోయిన తర్వాత, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత కిందన అందరికీ స్నాక్స్, టీ ఉంటుంది. మీరందరూ ఇళ్ళకి వెళ్ళొచ్చు. సండే స్కూల్ టీచర్స్ మాత్రం ఇంటికి పంపించాం. సండే స్కూల్ తీసుకోవాలి, ఈ పరీక్షల్లో కూడా నేను పాలు పంపులు పొందాలని ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉండి మరి కొద్దిసేపట్లో జరగబోయే ఆ సండే స్కూల్ టీచర్ సెషన్స్లో మీరు కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. రైట్? కొత్తగా ఉండేవాళ్ళు, ఆల్రెడీ టీచర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఉంటారు. ఎట్లాగా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ పరిచయలో పాలు పంపులు పొందాలనుకుంటున్నాను, నాకున్న సమయాన్ని నేను ఇలా వాడదాం అనుకుంటున్నాను అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు ఈ సెషన్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా క్వశ్చన్స్ రైజ్ చేస్తే అన్న వెంటనే సమాధానం చెప్తారు. రైట్? ఉదయం విన్న విశ్వాసం గురించి, క్రైస్తవ జీవితం గురించి, అట్లాగే ప్రార్థన జీవితం గురించి వీళ్ళు ఎవరు అడిగినా పర్వాలేదు. రైట్? సో నాకు అనిపిస్తుంది అందరికి బాగా అర్థమైందా? అంటే ప్రశ్నలు 2 సందర్భాల్లో రావు, బాగా అర్థమైతే రావు, అసలు అర్థం కాకపోతే రావు అని. బాగా అర్థమైతే దేవునికి స్తోత్రం. మీ అందరూ చాలా ఉద్యోగంగా సంఘంలో పాలు పంపులు పొందుతారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, అది కూడా ప్రాబ్లమే. మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అన్నది పౌలు వివాహాన్ని సంఘంతో పోలుస్తారు కదా, అంటే వివాహాన్ని, భార్యాభర్తల్ని క్రీస్తుతో సంఘంతో పోలుస్తారు కదా. అంటే అట్లా పోల్చడానికి, అంటే అట్లా ఎందుకు పోల్చాల్సి వచ్చింది? అంటే ఆ సందర్భం ఏంటి అసలు? అది ఎఫెసీయులకు రాసినప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది? అంటే ఏమి చెప్పడానికి ఆ పోలిక చేశాడు? ఎఫెసీ పత్రికలో అది ఎందుకు చెప్తా ఉన్నాడు అని అంటే, కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక రెండింటికి విచిత్రమైన సంబంధం ఉంటుంది. ఇప్పుడు సంఘం, ఈ సంఘానికి సంబంధించిన క్రీస్తు గురించి తెలుసుకోవాలంటే కొలసీ పత్రిక, క్రీస్తు ఆయన యొక్క సంఘం గురించి తెలుసుకోవాలంటే
ఎఫ్ఎస్సి పత్రిక. మీరు అడిగిన దాంట్లో సంఘము అంటే భార్యాభర్తల రిలేషన్షిప్, భార్య తండ్రి ఇంట్లో పెరుగుతా నిబంధన ఎప్పుడైతే జరుగుతుందో అక్కడి నుంచి భర్తతో అనుబంధంలో భర్తకి సాటి అయిన సహాయంగా భార్య భర్తతో పాటు బ్రతకడం స్టార్ట్ అవుతుంది. మనం కూడా లోకానుసారమైన జీవితంలో నుంచి వేరు చేయబడి క్రీస్తు ప్రభుత్వ నిబంధనలోకి వచ్చి సంఘంలో ఆయన శిరస్సుగా, మనం శరీర అవయవాలుగా, ఎఫెసీ పత్రిక అవయవాల గురించి మాట్లాడతాడు, పనిచేస్తున్నాం. సో భార్య సాటి అయిన సహాయంగా భర్తతో పాటు ఎలా అయితే జీవిస్తా అంటే వివాహం ఎందుకు ఫస్ట్ ప్లేస్ దేవుడు గాడిదని చేశాడు, కుక్కని చేశాడు, పందిని చేశాడు, అటన్నింటిని చూసి ఏమన్నాడు? మంచిది అన్నాడు. ఆయన స్వరూపంలో చేసుకున్న మనిషిని చూసి వీడు ఒంటరిగా ఉండటం మంచిది చెడ్డది. మంచిదంటే ఏంటి? మంచి అంటే ఎట్లా? చెడ్డది కానీ అట్లా చెప్పొద్దు. మంచి అంటే ఎలా నిర్వచిస్తారు? ఫ్యాన్ మంచిది అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? లైట్ బాగా వచ్చుద్దనా? గాలి బాగా వస్తుంది. లైట్ మంచిది అన్నాను అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఫోటోలు బాగా వస్తాయి, సౌండ్ బాగా వస్తుంది, అస్సలు సిగ్నల్ రాదనుకోండి, ఇది మంచి ఫోనా? ఫోటోలు బాగా వస్తాయిగా, మంచి ఫోనా? మేకు కూడా దిగుద్ది అనుకోండి కొడితే, సిగ్నల్ మాత్రం రాదు. పనికి వస్తుంది ఏదో ఒక పనికి. కుంకుడుకాయలు కూడా నూరుకోవడానికి బంద్ చేస్తుంది అనుకుందాం. ఏదో ఈ ఫోన్ మంచిదా? మంచిది అనేది ఎట్లా చెబుతాం? ఇది ఏ ఉద్దేశం కోసం అయితే తయారు చేసామో ప్రాథమికమైన ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఆ ఉద్దేశానికి పనిచేస్తే ఇది మంచిదని. లేకపోతే మైక్ మంచిది అని అంటే దీని ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి? మీ దగ్గరికి నా వాయిస్ కరెక్ట్గా అప్పుడు మంచిది. దీని ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి? గాలి వస్తే ఇప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. అంటే ఏ పని కోసమైతే దేవుడు నరుడిని పెట్టాడో ఆ పని చేయడానికి వాడొక్కడే ఉండటం మంచిది కాదు. సో దేవుడు అప్పగిచ్చిన పనికి తేజ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. తేజకి దేవుడు ఏ పని అప్పగిస్తాడో ఆ పనిని ముగించడానికి, అంటే దేవుడిచ్చిన బాధ్యతని నెరవేర్చడానికి సాటి అయిన సహాయం ఎవరవుతారు? ఇప్పుడు తేజ ఫాదర్గా వయసు అయిపోతుంది, అందరికి పెళ్ళి అయిపోతుంది, మా వాడికి ఇంకా పెళ్ళి కావట్లేదు, ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు, ఒక అమ్మాయిని చేసి పెడితే ఎక్కడ హోటల్లో ఏడ తింటాడండి పొద్దాక, పీజీల్లో హోటల్లో. పెళ్ళి చేస్తే పెళ్ళి అది కాదు, రేపు మాపు రిటైర్ అయిపోతున్నానండి, ఈ రిటైర్మెంట్ డబ్బులతో మా అమ్మాయికి చేస్తే మంచి అబ్బాయిని చూస్తే పెళ్ళి అది కాదు. అయితే తల్లిదండ్రులు ఇష్టం, లేకపోతే పిల్లలు ఇష్టం. కార్డు మీద మాత్రం ఇది యెహోవా వల్ల కలిగిన అబద్ధం. అయితే పెద్దలు ఇష్టం, లేకపోతే పిల్లలు ఇష్టం. కార్డు మీద మాత్రం అబద్ధం. అయ్యగారు మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది సార్, మంచి గవర్నమెంట్ జాబు, ఫ్యామిలీ కూడా అంత బాగుంది, ప్రభు చిత్తం కాదో మీరు ప్రార్థన చేయండి అంటే అర్థమైంది. మొత్తం మేము డిసైడ్ చేసాం అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక స్టాంప్ వేయించుకురా అని. వేయించుకుని వస్తే ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, మనం చెప్పుకోవడానికి, ఇది దేవుడి పెళ్ళి అని చెప్పుకోవడానికి ఉట్టిదే. అయితే పెద్దలు ఇష్టం లేదా పిల్లలు ఇష్టం, మన ఇష్టం వచ్చినట్టు మనం. కానీ పెళ్ళి అది కాదు. ఒంటరిగా ఉండటం మంచిది కదా. ఎందుకు? ఈయనకొక బాధ్యత, ఈ బాధ్యత నెరవేర్చడానికి సాటి అయిన సహాయం భార్య. అవునా? ఇప్పుడు భార్య తండ్రి ఇంటిని విడిచిపెడుతుంది, ఈయనతో పాటు ఒకే శరీరంగా బ్రతుకుతా ఈయనకి అప్పచెప్పిన బాధ్యత ఫుల్ఫిల్ చేయడంలో ఆమె పాత్ర కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆమె అట్లా తండ్రి ఇంటి దగ్గర పెరుగు వచ్చింది కదా, ఇప్పుడు ఆమెని అలా పనికొచ్చేటట్లుగా చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంటుంది?
సో సంఘము క్రీస్తు ప్రభు యొక్క రిలేషన్ని పోల్చడానికి ఆ నిబంధన జీవితంలో దేవుడు ఏం చేస్తానంటే భార్యాభర్తల యొక్క జీవితాన్ని పోల్చి చెప్తున్నాడు. అంటే ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఎఫ్ఎస్సి పత్రిక అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొదటి అధ్యాయంలో ఆయనకి అంటే ఆయన మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి కదా, ఆయన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనం ఆయన కుమారులుగా ఉండాలని జగత్తు అక్కడి నుంచి మొదలుపెట్టి సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది అని మొదలుపెట్టి మనం కృపను బట్టి రక్షించబడ్డాము, మన క్రియల వల్ల కాదు అన్నది 2వ అధ్యాయంలో మొదలుపెట్టి 3వ అధ్యాయంలో పరలోకంలో ఉన్న ప్రధానులకి అధికారులకి సంఘము ద్వారా ఆయన అంటే తన నానా విధమైన జ్ఞానాన్ని తెలియజేయబోతున్నాడు అని చెప్పి, కాబట్టి ఇవన్నీ చెప్తా సంఘంగా నువ్వు ఎలా క్రీస్తు ప్రభువులో ఒక అవయవం, ఆయన శిరస్సు పని చేసేది అవయవాలు, కమాండ్ ఆయన దగ్గర నుంచి వస్తుంది, పని అవయవాలు. సో యేసు ప్రభు యొక్క పని సమాజంలో చేయడానికి సంఘం అని మాట్లాడతా ఈ పని చేసే విషయంలో మీరు చేసే పోరాటం మనుషులతో కాదు ప్రధానులతో అధికారులతో పోరాటం చేసే దాని గురించి మాట్లాడతా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలో ఎలా ప్రొటెక్టెడ్గా ఉండాలో సర్వాంగ కవచం గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ 6 అధ్యాయాలు దాంట్లో ఈ రిలేషన్షిప్ని ఎట్లయితే భార్య తండ్రిని విడిచిపెట్టి భర్తతో కలిసి భర్తతో పాటు పనిచేసే పనిలో అంటే వృత్తి విద్యలు అంటే ఒకప్పుడు కులంలోనే ఎందుకు పెళ్లి చేసుకోమన్నారంటే ఒకప్పుడు కుల వృత్తుల్లోనే బ్రతికేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళందరూ చేనేత పని చేస్తారు, కుమ్మరింట్లో అమ్మాయిని తీసుకుని ఏం చేస్తుంది ఇంట్లో నాతో పని, అదే చేనేత కార్మికుడు ఇంట్లో చేసుకున్నాను అనుకోండి అదే పని చేస్తుంది కాబట్టి నా కొడుక్కి పని చేసేటప్పుడామా. సో అందుకు ఇట్లాంటి పెళ్ళిళ్ళు అనుకునేవాళ్ళు ఇంతకుముందు. ఇది ఇప్పుడు అది జాడ్యం చండాలం అయిపోయింది. కులం నేను అసలు సపోర్ట్ చేయను. కులంలో ఉన్నవాడు అసలు బైబిల్ అర్థం కానుడని మొదటి పేజీలో అందరిని ఆయన స్వరూపమందు పోలికనందు అది నమ్మనుడు కులాన్ని నమ్ముతాడు. కులం చెత్త కానీ ఒకప్పుడు అట్లా మొదలైంది అది. సో ఎందుకు సాటి అయిన సహాయంగా సో ఆ ఏరియాలో నిబంధనని పెళ్ళిని దేవుడు సంఘంతో ఉన్న రిలేషన్షిప్ని పోల్చి మాట్లాడాడు. రీజన్ అది. ఓకే, నాకు డౌట్లు ఏమో లేవట్టుకుంటా. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ ఏదైనా ఉంటే ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు అన్న మాట్లాడతారు. మేబీ అన్న అన్న ప్రజలాడన్నా అయ్యారు చిన్న ఇప్పుడు ఓషియా అంటే యెహోవా దేవుడు ఓషియాను వేశ్యనే ఎందుకు పెళ్లి చేసుకోమని ఏ విధంగా అది ఇశ్రాయేలు జనాంగానికి మంచి క్వశ్చన్ అడిగారు. అది ఒక గుణపాఠం లాగా ఎలా ఎందుకు గుణపాఠం కాదు. అక్కడ వేశ్య అంటే ఇప్పుడు మన ఏరియాల్లో ఉండే వేశ్యల కాన్సెప్ట్ కాదు, బయలుదేవుడుని ఆరాధించే ఏరియా. బయలుదేవుడు ఎవరు అని అంటే దాన్ని ఏమంటారు ఫర్టిలిటీ గాడెస్ అంటారు. పిల్లలని కూడా కాదు. ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా కొన్ని ఆలోచనలు ఉండేవి. ఏంటి అని అంటే ఎట్లయితే స్త్రీ పురుషులు కలిసినప్పుడు పురుషుడి బీజం స్త్రీలో పడితే స్త్రీలో పిల్లలు పుడతారు అన్నది ఒక మనకు తెలుసు కదా, అది న్యాచురల్గా జరుగుతుంది. అట్లానే భూమి దేవత కింద మన భారతదేశంలో కూడా భూమిని దేవత కింద చూస్తాం. దేవుడు వర్షం పట్టడం అన్నది పురుషుడి యొక్క బీజం స్త్రీలో పడినట్టు, సో పంట వచ్చుద్ది. సో ఇది అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక లాగా దేవుడు భూదేవి వీళ్ళు కలుసుకోవడం వర్షం అన్నది వాళ్ళ నమ్మకం. ఈ వర్షం రావాలంటే ఏం చేయాలయ్యా అంటే 2 రకాలమైన ఆరాధనలు ఉంటాయి. ఫస్ట్ ఆరాధన ఏంటంటే ఒక సీజను పంట నారు విత్తనాలు వేసే టైము, వర్షాలు కావాల్సిన టైం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బయలుదేవుడు మందిరంలోకి వెళ్ళి వ్యభిచారం చేస్తారు. అది ఆరాధన వాళ్ళకి. అంటే ఆ దేవుడు ఈ దేవత
ఈ కార్యక్రమంలో అందుకే ఈ చాలా గుడుల్లో బొమ్మలు కూడా అట్లా ఉంటాయి, కారణం అది. సో వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి పురుషులు చేస్తారు, స్త్రీలు చేస్తారు ఈ పని చేసి దానిలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి కానుకేస్తారు. అది వాళ్ళకి ఆరాధన, అది 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 వేశ్య వృత్తి కాదు. వాళ్ళకి సంపద రావడం కోసం వాళ్ళు కష్టపడే విధానానికి అది ఒక గుర్తు, అది పరిశుద్ధమైన క్రియ. సో వాళ్ళకి మేము తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ ఉండదు. సో నేను ఎంతమందితో పండుకొని డబ్బులు తీసుకొని చేస్తున్నానో నా కుటుంబాని కోసం, సంపద కోసం నేను దేవునికి ఆరాధన చేస్తున్నానన్న ఫీలింగ్లో ఉంటారు. రెండవది ఏంటంటే మొదటి కాపు వచ్చిన తర్వాత, ఫస్ట్ కాపు కొంత వచ్చుద్ది, రెండవది కొంచెం ఎక్కువ వస్తుంది. సో మొదటి కాపు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బయలుదేవుడిది ఇనప విగ్రహం ఒకటి ఉంటుంది, ఇట్లా కూర్చుని ఉంటారు, ఎద్దు మొహం ఉంటుంది, మనిషిలాగా ఉంటాడు, ఇట్లా ఉంటాడు బయలుదేవుడు విగ్రహం. ఈ విగ్రహాన్ని, ఇనప విగ్రహాన్ని బాగా కాల్చి ఇంట్లో పుట్టిన మొదటి కొడుకుని తీసుకెళ్ళి ఆ చేతుల్లో పెట్టేస్తారు. నా కడుపులో పడినోడిని నీకు ఇస్తున్నా, నీ కడుపులో నుంచి నాకు పంట ఎక్కువగా ఇయ్యని. అందుకే గర్భఫలమందు పుట్టిన నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అది? ఆ మాట బయలుదేవుడి యొక్క ఆరాధన. భయంకరం కదా? అవును, వాళ్ళంతే, మనం కూడా అంతే. మన కాలంలో ఈ లేవు, బయలుదేవుడి విగ్రహాలు లేవు. ఇంకొకడు ఉన్నాడు, 1 1 1 2 2 3 3 3. మన పిల్లోడిని తీసుకెళ్ళి ఆడి చేతుల్లో పెడితే వాడు రేపు పొద్దున బాగా చదివి ఎక్కువ ప్యాకేజ్ వచ్చి అమెరికాలో సెటిల్ అవుతాడని మన పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఆడు ఏడుస్తాడు, మనం ఏడుస్తాం. ఇక్కడ లేదేమో, మీరు హైదరాబాద్ వస్తే పొద్దున్నే 5 గంటలకల్లా వెళ్ళిపోవాలి, 5:30 6 గంటలకి. సాయంత్రం దాకా రాడు. ఆడికి ఆదివారాలు ఉండవు, చర్చ్ ఉండదు, సహవాసం ఉండదు, దేవుళ్ళు ఎతకోవడం ఉండదు. పిల్లల్ని తీసుకెళ్ళి చేతుల్లో తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం. ఈ కాన్సెప్ట్. సో ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఈ వృత్తి అని అంటే మంచి సంపాదన కోసం. విగ్రహారాధన అంటే ఏంటి? నాకు లాభం వస్తుందని. నేను దేవుడికి కాకుండా ఇంకెవరికైనా కానీ తలంచాను అనుకోండి, నేనేం చేస్తున్నట్టు? విగ్రహారాధన. సో నేనేమో కుటుంబం కోసం సంపాదన, దేవుని అనుగ్రహం కోసం నేను ఆరాధన చేస్తున్నాను అనుకుంటుంది, కానీ ఆమె చేయట్లా. సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇజ్రాయేలీలు వాళ్ళు దేవుడికి అంటే వాళ్ళు చేస్తున్న ఈ మతపరమైన ఆచారం ఏదైతే ఉందో దేవుడి దగ్గర నుంచి లాభం వస్తుంది అనుకుని చేస్తున్నారు. యాక్చువల్గా అది కాదు. సో దేవుడు అదే ఆలోచనతో ఉన్న ఈమెను చేసుకోమన్నాడు. ఆమెకు తెలియదు అది వ్యభిచారం అని. ఆమెమో నేను కుటుంబం కోసం సాపేతరేపడుతున్నానని తిరుగుతుంది. ఈయనేమో అది కాదమ్మా, నాకు నమ్మకం ఉండు, నేను కదా నీకు ఇచ్చేది, నేను కదా నిన్ను పోషించేది, నువ్వెందుకు ఆళ్ళెమ్మటి వీళ్ళెమ్మటి తిరుగుతావు? నీకు జన్నపనార నూనె ఇచ్చేవాడిని నేను, వాళ్ళు కాదు. నీ జీవనాహారం ఇచ్చేది నేను, వాళ్ళు కాదు అని ఈమెకు చెప్తుంటే ఆమెమో కాదు కాదు కాదు, నాకు ఊలు జన్నపనార నూనె నా నిత్యావసరతలు ఇచ్చేది వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకి అడిగినట్టు నేను చేస్తే నాకు కావాల్సింది నాకు వాళ్ళు ఇస్తారు. సో ఇజ్రాయేలీలు ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అనే ఆలోచన వద్దమ్మా, ఇది నీకు కావాలని నాకు తెలుసు ఆయన మాట వింటలా. వీళ్ళు ఏదో చేస్తే కానీ వీళ్ళు బతకలేరేమోనని ఇటు తిరుగుతున్నారు. సో అట్లాంటి ఇజ్రాయేలీలకి ఇది అర్థం అవ్వడానికి హోసేయాలో దేవుడు ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకోమంటాడు. సో అది బయలు ఆరాధన క్రమంలో మనకు అర్థం అవ్వాలి హోసేయ గ్రంథం. ఎందుకంటే ఆయన 2వ అధ్యాయం 19 వీటిల్లో ఆమె వెనక్కి వచ్చిన తర్వాత, ఇక మేల ఈమె నన్ను బయలు అని పిలవదు కానీ నన్ను భర్త అని పిలుస్తుంది అని రాస్తాడు దేవుడు. సో బ్రతకడం కోసం దేవునికి దూరంగా వెళ్ళిపోతా, అది లేకపోతే నా జీవితం లేదేమోనని ప్రభువు మీద ఆధారపడకుండా లోకానుసారమైన జీవన విధానాల మీద ఆధారపడే వాళ్ళని దేవుడు వాళ్ళు చేసే తప్పేంటో తెలియజేయడానికి ఇజ్రాయేలీలకి బయలుదేవత మీద ఆధారపడే ఒక తప్పుడు ఆరాధన చేస్తా అది పరిశుద్ధమైన ఆరాధన అనుకునే ఆమెను పెళ్లి చేసుకోమని చెప్తాడు.
ఓకే. రైట్, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్న కూడా చాలా వివరంగా చెప్తారు. అయితే ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్తాను. అన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రోజంతా మనతో ఉండి సెషన్స్ తీసుకోవటం మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని కూడా ప్రామిస్ చేశారు. వీలైనప్పుడు అన్నకి టైం ఉండి ఆ నెలలో ఏదైనా ఒకరోజు ఒక టైంని, పర్టికులర్ టైంని పెట్టుకుంటే ఆ టైంలో అన్న గూగుల్ మీట్లో కానీ జూమ్లో కానీ చర్చిలో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి గూగుల్ మీట్లో అన్న మాట్లాడడానికి అలాగైనా ఇష్టపడుతున్నారు. సో ఇప్పుడు ఒక్కరోజే సత్యమంతా మన బుర్రలో వేసుకుందామంటే అది కుదిరే పని కాదు, అది జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు విన్నదాన్ని కాస్త మనం ప్రాసెస్ చేద్దాం, దాని గురించి ఆలోచిద్దాం. నేను కావాలని వీడియో కెమెరా తెప్పించి రికార్డ్ చేయిస్తున్న కారణం ఏంటి అని అంటే, చర్చికి ఇవి అందుబాటులో ఉండాలని. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా ఈ సెషన్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పని చేశాను. సో దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో అన్న అంటే మిమ్మల్ని అడగలేదు ఈ విషయం, 2 నెలలకు కానీ లేకపోతే ఒక 3 నెలలకు కానీ కనీసం ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఇలాంటి సెషన్స్ సంఘంలో మీరు దానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అట్లాగా చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. స్థానిక సంఘం బలపరచబడాలనేది ఒకటే ఒక మోటో, ఇంకంతకంటే ఇంకేం లేదు. సో చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. సండే స్కూల్ పరిచర్య కోసం ఎవరైనా వారు ఇంట్రెస్ట్ ఉంటే వారు మేము నేర్చుకోవాలి కొన్ని సంగతులు, సండే స్కూల్లో ఉన్న గొప్పతనం ఏంటి, లేకపోతే ఆ పిల్లల్ని తీర్చిదిద్దడం వెనకున్న ఉద్దేశం ఏంటో మేము తెలుసుకోవాలి అని మీకు ఆశ ఉంటే ఇంకొక అరగంట లేకపోతే ఇంకొక 45 నిమిషాలు మీరుంటే మీతో ఆ విషయాలు రవికాంత్ అన్న మాట్లాడతారు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. చివరి ప్రార్థన డాడీ చేస్తారు. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. వెళ్ళేటప్పుడు అందరూ కిందకి వెళ్తే మీకు టీ స్నాక్స్ అక్కడే ఉంటాయి. సో టీ స్నాక్స్ తీసుకోండి. సండే స్కూల్ టీచర్స్ మాత్రం త్వరగా పైకి వచ్చేసేయండి. మిగిలిన కార్యక్రమాలు మనం కొనసాగిద్దాం. చిన్న మాట, ఈరోజు మన సంఘంలో ఉన్నారు అంటే 84లో ప్రారంభించాం సండే స్కూల్ పరిచర్య. ప్రభు కృపను బట్టి తండ్రులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ కుమారులే, ఇప్పుడున్నటువంటి కుమారులే సండే స్కూల్ పిల్లలు. అందులో మా పిల్లలు ఉన్నారు, లైమన్ రావు పిల్లలు ఉన్నారు, శ్యాంబాబు పిల్లలు ఉన్నారు, మన బాబ్జీ గారి పిల్లలు ఉన్నారు. ఆ రోజుల్లో 2-3 కంటే ఎక్కువ మందినే కన్నాం. ఈరోజు అయితే ఒకళ్ళే. ఈరోజు సండే స్కూల్లో ఉన్నారు అంటే వాళ్ళ తండ్రులు కొంతమంది ఉన్నారనుకోండి ప్రభు దగ్గర, భూమి మీద చాలామంది నవమపేటలో కానీ నందిగామలో కానీ ఈరోజు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు ఈ సంఘంలో పెద్దలుగా ఉన్నవారు ఎవరంటే సండే స్కూల్ పరిచర్యలో రక్షించబడిన వారే. అందులో 5 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన చర్చి స్ట్రెంగ్త్ దాదాపు 80 నుంచి 90 వరకు ఉంటారు కదా ఏమ్మా? టీచర్స్ ఉన్నారా? సండే స్కూల్ చిల్డ్రన్స్, అందులో కార్తీక్ కూడా మన సండే స్కూల్ స్టూడెంటే. ప్రభు మహాకృపను బట్టి సండే స్కూల్ పరిచర్య అనేది ఆకుమడి లాంటిది. ఆకుమడి అంటే మీకు తెలుసా? ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఆకుమడి బాగుందా అంటారు. అంటే నారుమడి. నాటుని 20 మానికల విత్తనాలు ఆకుమడిలో చల్లితే, నారుమడిలో చల్లితే అది అలాగే ఉంచామనుకోండి 20 మానికలు కూడా రావు. దాన్ని దులిపితే, పంట అలాగే వదిలేస్తే, దాన్ని తీసి నాటితే 30 నుండి 40 బస్తాల వరకు వస్తాయి కదా. మనం చూస్తున్నాం కదా.
అందుచేత మీ పిల్లల్ని మీరు పంపండి. సండే స్కూల్కు చర్చికి వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకురండి. ఒకప్పుడు తెలియక వాళ్ళకు ₹1 ₹1/2 ఇచ్చి సినిమాలు చూసేవాళ్ళు, అవి ఇవి చేసేవాళ్ళు. లోకంలో వింతలు ఉన్నాయి కదా. మీరు పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజీకి వెళ్తున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సింది ఎవరు? తల్లిదండ్రుల బాధ్యత. చర్చి లోపలికి వచ్చిన తర్వాత, ఈ గ్రౌండ్కి వచ్చిన తర్వాత తలుపులు వేస్తాం, గేట్ వేస్తాం, బయటికి పోనివ్వం. సండే స్కూల్ లోపల కిందికి వస్తే వాళ్ళకి పైకి రారు. అన్ని జాగ్రత్తలు మనం ఇక్కడ చేస్తూ ఉంటాం కదా. మీరు కూడా మీ ఇంటి దగ్గర పిల్లలకి బయటికి రాకూడదు, అవి ఇవి పనులు, తప్పుడు పనులు చేయకూడదు అని చెప్పుకోవాలి. పిల్లలకి చెప్పాలా వద్దండి? చెప్పాలా? కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి మన పిల్లలకు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. చెప్పారు కదా, ఈనాటి బాలురే రేపటి పౌరులు అన్నట్టు మన పిల్లల్ని మనం జాగ్రత్తగా మరి పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. వారి ఎదుట మన ప్రవర్తన ఎంతో చక్కగా ఉండాలా? కోపం వచ్చి పిల్లల మీద ఇసురుకొని బూతులాడి, మా అమ్మాయి బూతు ఆడుతుంది, మా నాయనే బూతులు ఆడుతున్నాడు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇంకొక 4, మనం 2 అంటే వాళ్ళు 4 నేర్చుకుంటారు. ఎందుకంటే 4 ఆకులు తిరిగేసే రకాలన్నమాట ఇప్పుడు. కాబట్టి పిల్లల దగ్గర కూడా మనం జాగ్రత్తగా నోటిని అదుపులో ఉండాలా. చాలామంది స్త్రీలు నోరుంది కదా అని గబగబ గబగబ గబ వాగుతారు. గబగబా వాగితే కోపం వచ్చిన భర్త వీపే 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 బాగుతాడు. ఒక సామెత ఉంది కదా, వీపంట నోరు దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఈ నోరుకి ఏం ఇబ్బంది లేదు, నా వీపుకే ఇబ్బంది వచ్చిందన్నా. వంచి వీపు మీద బాగుతూ ఉంటే అమ్మో వాయో కియో మొర్రు అని అలుసుకోవడమే తప్ప. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? లేకపోదురుగాక. అట్లా నోటిని వాడడం మంచిది కాదు. ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్ టీచర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఇది చాలా మంచి పని, ఇది చాలా శ్రేష్టమైన పని. కాబట్టి మీరు తీర్మానం చేసుకొని దానిలో పాలిభాగస్తులు అవ్వండి. మంచి అన్నలు, మంచి దైవజనులు, భక్తి గలవారు మరి మన దగ్గరికి వచ్చారు. వారు నోటి నుండి వచ్చే బోధ మనం అనుసరించడం మనకెంతో దీవెనకరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మమ్ములను, దూరస్తులము, నేరస్తులము, విరోధులము, శత్రువులము ప్రభు అని పిలిచి అర్హత కోల్పోయిన మమ్మను ప్రేమించి మా మీద మీ దయను చూపి, మా మీద మీ కనికరమును చూపి మమ్మను రక్షించిన మా దేవుడవు నాయన. మేము పరిపూర్ణులం కాదు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక లోపం మాలో ఉన్నాయి నాయన. కాబట్టి ఈ సెషన్స్ ద్వారా, ఈ బోధకుల ద్వారా మేము మరికొన్ని విషయాలు, ఏది చెడ్డదో దాన్ని విడిచిపెట్టి మంచి దానిని హత్తుకునే కృప మాకు దయచేయండి. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి అని మీరు రోమాలో ఉన్న సంఘానికి తెలిపినట్లు మేము కూడా ఆ రీతిగా నడుచుకోవడానికి మాకు మీరు సహాయం చేయండి. ఆత్మదేవ, మీ మాటలు మేము విని విడిచిపెట్టే వాళ్ళంగా కాకుండా ప్రభు అనుసరించి నడుచుకోవడం మాకు మా కుటుంబాలకు నాయన, మరి సమాజానికి మేము మాదిరిగా మంచి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఈ సాయంకాలం వరకు విన్న సెషన్స్లో విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకొని మరి ఇలాగా తలపోసుకుంటూ నీ కొరకు బ్రతకడానికి, జీవించడానికి సహాయం చేయండి. తీసుకొచ్చి వచ్చిన దైవజనులను బట్టి కూడా వందనాలు. నీ కొరకు
చాలా మీ నామను బట్టి చాలా మాటలు తెలియజేశారు. మేము ఆ రీతిగా నడుచుకోవడానికి కావలసిన శక్తిని, కృపను మాకు దయచేయమని, ఈ పరిచర్యలో ఎవరెవరైతే పాలుపంపులు పొందారో వారందరికీ తగు దీవెన దయచేయమని, మరొకసారి ఇలాంటి అవకాశాలు మేము కల్పించుకొని ఇలాంటి దైవజనుల ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకొని నడుచుకోవడానికి సహాయం చేయండి. నాయన జోసెఫ్ రవికాంత్ గారు వారి సంఘాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, భార్య బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి వందనాలు. కృపతో జ్ఞాపకం చేసుకోనమని మహిమ ఘనత తెచ్చుకునండి. మరి రాత్రి ప్రయాణం చేయాలి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మనకు అప్పగించబడిన పరిచర్యలు కూడా ఆయన కృప, ఆయన దయ మనం పొందుకొని సాగిపోయేటట్లు కృప చూపించమని క్రీస్తు యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయనను ప్రేమిస్తున్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సకల జనాంగమునకును సదాకాలము తోడై మనల్ని బలపరిచి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. అందరూ కొందనాలమ్మా.